నవ్వులు, హాస్యం, చిలిపితనం ఆల్ ఇన్ వన్. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన హాస్య పాత్రలు అంటే అందరికీ గుర్తొచ్చేది పరమానందయ్య గారి శిష్యులు. నాకు తెలిసి పరమానందయ్య శిష్యులు తెలియని వారు ఎవరు మన తెలుగు వారు ఉండరని అనుకుంటున్నాను. హలో అరుణకేశి మహామునికి 12 మంది శిష్యులు ఉండేవారు. వారు చిత్రలేఖ, అనుకర్ణిక, కన్యల శాపం వల్ల వారు బుద్ధిహీనులుగా మారిపోతారు. అప్పుడు వారు పరమానందయ్య గారి దగ్గర శిష్యులుగా చేరి వారి అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. సో ఈరోజు వారి అమాయకత్వంతో, హాస్యంతో నిండిన కథను మన చిన్నారులు ఇప్పుడు రంగస్థలంపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్ యు రెడీ? నవ్వుల విందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మై డియర్ పేరెంట్స్, మీరందరూ నవ్వుల విందుకు సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. మా చిన్నారులను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో హలో హలో, వచ్చే సమయం అయింది కదా, మనం ఎద్ది నది స్నానం ఆచరించి వద్దామా? అలాగే మిత్రమా. సరే. పరమానందయ్య గారి 12 మంది శిష్యులు. అరే, నీళ్ళు చాలా చలిగా ఉన్నాయిరా. అవునురా, నిజమే, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. సరేరా, మనం ఇప్పుడు సూర్య నమస్కారం చేద్దాము. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. అవునురా, మనం నది స్నానం ఆచరించి వచ్చాం కదా, అందరూ సరిగ్గానే వచ్చారా? ఎందుకైనా మంచిది, ఒకసారి నేను లెక్కించుతాను. 1 2 3 4 5 6 7 8. అదేంట్రా, 8 మంది వస్తున్నారు. ఏ ఉండురా, నీకు లెక్కలు రావు, ఏమి రావు. నేను లెక్క పెడతాను చూడు. 1 2 3 4 5 6 7 8. అవునరా, 8 మంది వస్తున్నారు. మనలో ఒకడు మునిగిపోయినట్టున్నాడు. ఏమిటిరా నాయనలారా, ఏమా పద వచ్చిందిరా? ఏమిటా శోకాలు? ఎవరో పోయినట్లుగా. నిజమండి గురువుగారు, మాలో ఒకడు నిజంగానే పోయాడు, నదిలో మునిగిపోయాడు. ఏమిటిరా మీరు చెప్తుంది? నిజమే గురుగారు, మేము నది స్నానం ఆచరించి వచ్చామా, తిరిగి వచ్చేటప్పుడు మాలో ఒకడు కనిపించడం లేడు. మీరు సరిగ్గానే లెక్కించారా? సరిగ్గానే లెక్కించాం గురుగారు, కావాలంటే మీరే లెక్కించండి. సరే, నేను ఒకసారి లెక్కించుతాను. 1 2 3 4 5 6 7 8 9. సరిగ్గానే ఉన్నారే. ఓరి పడవల్లారా, మీరు అందరినీ లెక్కించి మిమ్మల్ని మీరు లెక్కించుకోవడం మర్చిపోయారు. అరే, గురుగారు మనల్ని లెక్కించారు కాబట్టి మనం అందరము ఉన్నాము. అరే, మీ తెలివి తెల్లారినట్లే ఉందిరా. అది సరే గాని, కార్తీక మాసం వచ్చింది కదరా, నాకు మీ అందరితో పాటు వనభోజనాలు చెయ్యాలనుంది. ఏమంటారా? అలాగే మిలద్మా. సరేరా, మనం వెళ్ళి దానికి వంట ఏర్పాట్లు సిద్ధం చేద్దాం. ఆగండి గురుగారు, మీకెందుకు శ్రమ? మేమున్నాం కదా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి గురుగారు. మేము వనభోజనాలు సిద్ధం చేసి మిమ్మల్ని ఆహ్వాదిస్తాము. సరేరా, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరందరూ జాగ్రత్తగా చెయ్యండి. అరే, మనం అందరం తలకు పని చేసుకుందాంరా. అలాగే మిత్రమా. సరే. వంట ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న పరమానందయ్య గారి శిష్యులు. మొదటిగా ఇస్తరాకులు కోయడానికి వెళ్తున్న ఒక శిష్యుడు. అరే మిత్రురాలా, అక్కడ విస్తరాకు చెట్టు కనిపిస్తుంది. నేను విస్తరాకు తీసుకొని కోసి వస్తాను.
ఈ విస్తరాకులు సరిపోతే అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వెళ్తాను. అచ్ అబ్బో, ఎవరో తుమ్మారో, మళ్ళీ నా దోషం వస్తుంది. నేను ఒక్క నిమిషం ఆగి దిగుతాను. ఇప్పుడు అయిపోయింది కదా, నేను ఇప్పుడు వెళ్తాను. అచ్ అయ్యో బాబోయ్, ఎవరో తుమ్మారు, మళ్ళీ నా దోషం వస్తుంది. నేను ఇక్కడ ఉండిపోతాను. వద్దు వద్దు, నేను దిగను, మళ్ళీ నా దోషం వస్తుంది. ఓకే, వంట చేస్తున్న మరికొంతమంది శిష్యులు ఈ వంట చేస్తున్న శిష్యులకి సంగీతం అంటే మహాప్రాణం. కూని రాగాలు తీస్తూ వంట చేస్తున్న శిష్యులు. కుతు 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 కుతు. అరే ఏమిటిరా, దీనికి కూడా మనలాగే సంగీతం అంటే ఇష్టం అనుకుంటా. సరే అయితే, ఏ కొత్త కొత్త శబ్దం, నీ రాగం తప్పుతుంది, నీ తాళం తప్పుతుంది, నువ్వు నాతో స్వరం కలుపు. అరే ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? నీ తాళం తప్పుతుంది, నీ రాగం తప్పుతుంది, నువ్వు మాతో స్వరం కలుపు. అరే ఎంత చెప్పినా వినబడట్లేదురా దీనికి. ఉండు, దీని సంగతి చెబుతాను. అరే ఏంట్రా ఇది, తాళం మార్చుకో రాగం మార్చుకుంటే మొత్తం పొయ్యే ఆరిపేసింది. కొత్త కొత్త శబ్దం కుండకి నష్టమైపోయింది. కొత్త కొత్త శబ్దం కుండకి నష్టం, కొత్త కొత్త శబ్దం కుండకి నష్టం. కూరగాయలు తేవడానికి వెళ్ళిన మరికొంతమంది శిష్యులు. ఇక్కడ చాలా కూరగాయలు ఉన్నాయిరా, ఇక్కడికి వచ్చి కొనుక్కుందాం రండి. ఒరే ఇక్కడ వంకాయ ఉందిరా, కానీ వంకాయ తింటే వాతం చేస్తుందేమో, ఇది వద్దు. అరే ఇక్కడ బీరకాయ ఉందిరా, కానీ దీనికి మహా వలుపు, కానీ ఇది వద్దు. అరే ఇక్కడ సొరకాయ ఏందిరా, కానీ సొరకాయ తింటే మనకి జలుబు వస్తుంది, అస్సలు వద్దు. అరే ఇక్కడ కాకరకాయ కూడా ఉందిరా, ఇక్కడ కాకరకాయ బాగా చేదుకుంటుంది, ఇది కూడా వద్దు. అరే ఉన్న కూరగాయల్లో ఏదో ఒక దోషం ఉందిరా. రే మన గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సర్వరోగ నివారణ కరక్కాయని. అవును అవును, మనం 3 కేజీలు కరక్కాయ తీసుకెళ్దాం రా. అలాగే మిత్రమా. ఏమిటిరా, ఎక్కడ మజ్జిగ మధ్యకు వెళ్ళిన శిష్యులు. మధ్యకు వెళ్తున్న శిష్యులు. ఏంట్రా, దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయి, ఎక్కడా మజ్జిగ దొరకట్లేదు. ఏమిటి, మీరు ఏం వెతుకుతున్నారు? మేము మజ్జిగ కోసం వెతుక్కుంటున్నాము. ఉండండి, నేను లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకుని వస్తాను. అరే ఈవిడ చాలా మంచిది అనుకుంటారా, ఈ గేదె ఉండబట్టి ఆవిడ బతుకుతుందేమో, ఈ గేదె చనిపోతే ఆవిడ గతేమిటి, అదే జరిగితే మన గతేమిటి? ఏమిటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? నా గురించే, ఆ గేది గురించే మాట్లాడతారా మీరు? మీకు మజ్జిగ లేదు గిజ్జిగ లేదు, పోండి ఇక్కడ నుండి. అరే మనమేమన్నారా? అరే 2 జాములు అవుతుందిరా, నాకు ఆకలి వేస్తుంది, బిస్తరాకు వేసి భోజనం వడ్డించండి. గురుగారు, మాలో ఒక శిష్యుడు ఇస్తరాకులు తీసుకుందామని ఇస్తరాకులు చెట్టెక్కి దిగుతుండగా ఎవరు తుమ్ముతున్నారని మళ్ళీ నాకు దోషం వచ్చేస్తుందని దానిపైనే ఉన్నాడు గురుగారు. దోషం ఏంటి, అక్కడ ఉండిపోవడం ఏంటి? ముందు వెళ్ళి ఆ శిష్యుడిని తీసుకురండి. ఏం వంట చేశారు? ఏం చెప్పాలి గురువుగారు, మీకు తెలుసు కదా మాకు సంగీతం అంటే మహా ఇష్టమని. ఆ ఉడికే అన్నం కూడా కొత్త కొత్త శబ్దం చేస్తుంది, నీ రాగం తప్పుతుంది, నీ తాళం తప్పుతుంది, నువ్వు నాతో స్వరం కలుపు అన్నాం గురుగారు. ఎంత చెప్పినా వినక కోపం వచ్చి కర్రతో కొట్టాం గురుగారు.
కుత శబ్దం కుండకి నష్టమైపోయింది గురుగారు. దానికి సంగీతం ఇష్టమేంటిరా బడవల్లారా? అది అన్నం ఉడుకుతున్న సమయంలో వచ్చే శబ్దం రా. దానికి సంగీతం ఇష్టమేమిటిరా? సరే, ఏం కూరగాయలు తెచ్చారు, ఏం కూరలు వండారు? ఏం చెప్పాలి గురుగారు, ఉన్న కూరగాయల్లో ఏదో ఒక దోషం ఉంది. వంకాయ తింటే వాతం చేస్తుంది. బీరకాయ కూడా ఉంది గురుగారు, కానీ బీరకాయకి మహా బలుపు. సొరకాయ కూడా ఉంది గురుగారు, కానీ సొరకాయ తింటే జలుబు చేస్తుంది. కాకరకాయ కూడా ఉంది గురుగారు, కానీ కాకరకాయ బాగా చేదుగుంటుంది. అవన్నీ కొనకుండా గురువుగారు మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా సరరోగని వారిని కరెక్ట్ మేము 3 కేజీలు కరెక్ట్ తెచ్చాం గురుగారు. ఇప్పుడు వండమంటారా? కరక్కాయతో కూర వండడం ఏంటిరా? అసలు కూరగాయలో దోషం ఉండడం ఏమిటిరా బడవల్లారా? కరక్కాయతో ఎవరైనా కూర వండుతారా? సరే, నాకు పోనీ మజ్జిగన్న పొయ్యండి. ఏం చెప్పాలి గురువు గారు, మజ్జిగ కోసం వెళ్తే దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయని ఒక ఇల్లాలు మజ్జిగ ఇస్తానని పిలిచి మజ్జిగ లేదు గిజ్జిగ లేదు పోండి అని తోసేశారు గురువుగారు. మీరక్కడ ఏం ఘనకార్యం చేశారో ఏమిటో. మేమేం అనలేదు గురువు గారు, ఈ గేదె ఉండబట్టే ఆవిడ బ్రతుకుతుందేమో, ఈ గేదె చనిపోతే ఆవిడ గతేమిటి, అదే జరిగితే మన గతేమిటి అన్నాం గురుగారు. ఆవిడ గురించి ఆవిడ గీత గురించి మీకెందుకు రాబడవల్లారా? ఇచ్చింది తీసుకురాకుండా ఈరోజు వనభోజనాలు కదేమిటిరా? గురుగారు మనం వనభోజనాలు రేపు మళ్ళీ చేసుకుందాం గురుగారు. అదేంటి మళ్ళీయా? అది కూడా మీతోనా? నాకొద్దురా బాబోయ్. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Parents, I request